ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి గణేష్ యూత్ ఇంట్రడక్షన్ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ప్రాబ్లం వస్తాను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్ తో వినాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ పేజీలో లేదా టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. అక్కడి నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ నా గూగుల్ అయితే ఓపెన్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి ఇస్మార్ట్ అంజీ అని సెర్చింగ్ చేసుకోండి. ఓకేనా, మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన సెర్చింగ్ వచ్చేసి AS09 అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. ఈ యొక్క తమిళ మీద క్లిక్ చేసి ఇలా పైకనండి. ఇలా పైకంటే మీకు ఇక్కడ ప్రీసెట్ అలాగే ప్రాంప్ట్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక 30 సెకండ్స్ అయితే ఆగాల్సి ఉంటుంది. 30 సెకండ్స్ తర్వాత మీకు ప్రీసెట్ అయితే వస్తుంది. ఓకేనా, 30 సెకండ్స్ అయితే వెయిట్ అయితే చేయండి. ఓకేనా, 30 సెకండ్స్ అయిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ లింక్ మీద టాప్ చేసుకుంటే మీకు ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఎలక్ట్రానిక్ యాప్ లా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు గణేష్ లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకేనా, ఓకే, ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని సర్కిల్ మీ నేమ్స్ అయితే కొన్ని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సూపాక సేనా ఉంది చూడండి. ఇక్కడ మీ విలేజ్ నేమ్, యూత్ నేమ్, సో ఇలాంటి ఇక్కడైతే టైప్ అయితే చేసుకొని ఇక్కడ సెండ్ మీ టాప్ చేసుకుంటే మీకు ఒక మంచి ఒక ఫోటో అయితే క్రియేట్ అయితే ఇస్తుంది. సో దాన్ని మనము ఏ విధంగా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో దానికోసం మీరు ఇక్కడ మీకు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో ప్రాంప్ట్ కూడా కాపీ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు వీడియో ప్రాంప్ట్ అని ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో ప్రాంప్ట్ కూడా కాపీ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో అలాగే ఆ వీడియో ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫోటో అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ మీ టాప్ చేసుకుని మీకు ఈ ఫోటో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో ప్రాంప్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకోండి, తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అన్నిటి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి రండి. వచ్చిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ వచ్చేసి వీడియో మీ టాప్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ ఇక్కడ ఫోటో మీ టాప్ చేసుకొని ఇక్కడ ఈ వీడియో సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా డీటెయిల్స్ అలాగే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా, జస్ట్ ఇక్కడ సెండ్ మీ టాప్ చేసుకుని మీకు వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీకు ప్రీసెట్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ప్రీసెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ లోగో ఉంటుంది. ఓకేనా, లోగో మీరు టాప్ చేసుకొని కింద కలర్ అండ్ ఫిల్ మీరు టాప్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క లోగో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఈ లోగో యాడ్ చేసుకోండి. మనకు లోగో అయితే చేంజ్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ అన్ని మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ జస్ట్ పేస్ట్ చేసుకొని మీ యొక్క టెక్స్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. మీకు వీడియోస్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు వీడియోస్ అయితే రిప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియో లాస్ట్ లో కూడా మీకు ఒక లోగో అయితే ఉంటుంది. ఓకేనా, ఈ లోగో కూడా సేమ్ ప్రాసెస్ లో మీరు అయితే చేంజ్ అయితే చేసుకోండి. అంటే మీకు ఇక్కడ వీడియో అయితే జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఈ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా, వీడియోస్ కూడా. ఓకే, సో ఈ విధంగా మొత్తం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత పైన ఏరో సింబల్ మీ టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.